కానీ చాప్టర్ పేరు ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా, అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు దాని మీనింగ్ చదువుతున్నాను చూడు. Every business organization prepares trading account, P&L account, and balance sheet to find out the net profit and financial position during a particular accounting period. చెప్పక్కర్లేదు కదా. To find out net profit, all the expenses relating to current year, whether actually paid or not, all the incomes received or yet to be received during the year should be taken into the account. Similarly, incomes and expenses relating to the next year, but received and paid in the current year should not be included in the current year's amount. నానా ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ సరే ఏం చెప్పారు సార్? ఇప్పుడు నా వాయిస్ కట్ అయిపోయింది సార్. సరే అయితే ఇదిగో నేనేమి చెప్పలేదు, నేను జస్ట్ థియరీ చదివాను. ఓకే సార్. యశ్పరేక్ నేను టిక్ మార్క్స్ పెట్టాను కదా, టిక్ మార్క్స్ పెట్టాను కదా, అక్కడి నుంచి చదివి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అది రాయండి. సార్ ఒకసారి నేను చదవను సార్. యశ్పరేక్ చదువుతాడు, నువ్వు రాయి, నోట్స్ రాయి. హెడ్డింగ్ పెట్టుకోమా సార్? అదే ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్ అని హెడ్డింగ్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేయండి. అందులో ఇది జస్ట్ ఒక పారాగ్రాఫ్ కింద రాయండి. సార్ 15th సమ్కి ఎన్ని పేజెస్ పడతాయి సార్? 2 pages వదులుకో. 1.5 సరిపోతుంది సార్. నువ్వు ఇది రాస్తున్నావా దేవకుమార్? రాస్తున్నాను సార్. ఎస్ సార్. ఈ పాయింట్ నువ్వు రాయి. యశ్పరేక్ నువ్వు చదువు. Yes, sir. Sir, to find out net profit, all the expenses relating to the current year, whether actually paid or not, all incomes received or yet to be received during the year should be taken into account. Sir, అంటే చెప్పు సార్. అంటే నెట్ ప్రాఫిట్ అన్నది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటుంది సార్. కాబట్టి అది తెలుసుకోవడానికి ఏదైతే ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయో, లేకపోతే మనకి ఏవైతే రావాలో, లేకపోతే ఏదైతే ఎక్స్పెన్స్ అవ్వాలో అదంతా మనం ఒక అకౌంట్ లో ముందు నుంచి కన్సిడర్ చేసి ఉంచాలి సార్. అంటే లైక్ సపోజ్ పీరియాడిసిటీ మీరు చెప్పారు కదా సార్, 1 year ఉంటుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా వస్తాయి అన్న వాటివి కూడా ఆ అకౌంట్ లో కన్సిడర్ చేసేయాలి సార్. అదే కాన్సెప్ట్ సార్. అదేం కాన్సెప్ట్? కాన్సెప్ట్ సార్. ఎక్రూవల్ అయినా సార్? అవును, ఎక్రూవల్. ఎక్రూవల్ కాన్సెప్ట్ సార్. ఫ్యాంటాస్టిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద మొత్తం ఈ చాప్టర్ కొంచెం ఎక్కువ బేస్ అయ్యి ఉంటుంది. సరేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువు. Yes sir. Similarly, incomes and expenses relating to the next year but received incomes and paid expenses in the current year should not be included in the current year amounts. అర్థమైందా? ఒకసారి చెప్పు దానికి అర్థం ఏంటో. సార్ అంటే సార్ అంటే అకౌంట్ పీరియాడిసిటీ కాకుండా ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మనకి రావాల్సినవి అన్ని ఈ ఇయర్ వచ్చేస్తే అది కన్సిడర్ చేయాల్సిన పని లేదు సార్. కొత్త అకౌంట్ పెట్టి ఆ ఇయర్ కన్సిడర్ చేయాలి సార్. ఏంటది? మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ చదువు. సార్ similarly incomes and expenses relating to the next year but received and paid in the current year should not be included in the current year amounts. చెప్పు. అదే సార్, కొత్త అకౌంట్ తయారు చేసాక ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వచ్చిన అమౌంట్స్ లేకపోతే ఎక్స్పెన్స్ ఏదైనా చేస్తామో ఈ ఇయర్ ఒకవేళ చేస్తే అది కన్సిడర్ చేయవలసిన పని లేదు సార్. ఇంకా అంటే ఈ ఇయర్ సంబంధించిన అకౌంట్ లో పని లేదు సార్, నెక్స్ట్ ఇయర్ అకౌంట్ లో రాయాలి సార్ అది. ఓకే ఓకే. దేవకుమార్ అయిపోయిందా రాయడం? రాస్తాను సార్. లాస్ట్ సార్ నేను రాసానా సార్? యశ్వరేక్ నువ్వు రాసే చెప్తాను. ఎస్ సార్. జశ్వంత్ సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు చదివేవా? అర్థమైందా నీకు? సార్ ఫస్ట్ పాయింట్ అర్థమైంది సార్. సెకండ్ పాయింట్ నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు ఈ ఇయర్ అకౌంట్స్ తయారు చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ రావాల్సిన అమౌంట్ కనుక వచ్చేస్తే ఈ ఇయర్ అకౌంట్స్ లో ఎంటర్ చేయలేదు సార్, అది నెక్స్ట్ ఇయర్ అకౌంట్స్ లో ఎంటర్ చేసుకోవాలి సార్. దేవకుమార్ సార్ చెప్పు. అర్థమైందా సార్? నువ్వు రాసింది నీకు అర్థమైందా? సార్
హలో అర్థమైందా? ఎస్ సార్. ఒకసారి చెప్పు, తెలుగులో చెప్పు నాకు, అంటే చదివి చెప్పక్కర్లేదు, దాని మీనింగ్ చెప్పు నాకు. సిమిలర్లీ నుంచి చెప్పనా సార్? సిమిలర్లీ నేను చెప్పు. ఇప్పుడు మనకి ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఇయర్ ఉంటాయి కదా సార్. అవును. నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినవి ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఈ ఇయర్ లోనే పే చేసేస్తే ఈ ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ లో అకౌంట్స్ ఉంటాయి కదా సార్, అందులో ఎంటర్ చేయకూడదు సార్. ఓకే. నెక్స్ట్ ఇయర్ లో ఎంటర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ అని ఏమీ ఉండదు కదా సార్ అక్కడ. అది ఎలా చేయాలో చెప్తా నానా. అక్కడ ఫస్ట్ వన్ నానా చెప్పు నాన్న, ఫస్ట్ వన్. ఇచ్చినా ఇవ్వకపోయినా రాసేయలేదు సార్. ఫస్ట్ వన్ నాన్న ఎక్రూవల్ కాన్సెప్ట్ గుర్తుందా నీకు? గుర్తుంది సార్. అది ఖచ్చితంగా చెప్పు. వస్తాయి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అని తెలిస్తేనే రాయాలి సార్. అదే కాన్సెప్ట్. అది అదే కాన్సెప్ట్ దేవకుమార్. ఏం సార్? డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అని అనిపిస్తేనే రాయాలి, లాస్లు అయితే ముందుగానే రాసుకోవాలి. ఎక్రూవల్ కాన్సెప్ట్ కదా సార్ అది. అవునా? క్యాష్ కాన్సెప్ట్ సార్. క్యాష్ కాన్సెప్ట్ అంటే ఏంటి? క్యాష్ కాన్సెప్ట్ అంటే ఏంటి? కాన్సెప్ట్ అంటే ఆ, ఇది సార్. ఇప్పుడు వెండర్ దగ్గర 1000 పొద్దున్న ఎంత ఉంది, సాయంత్రం ఎంత ఉంది, అదే పొద్దున్న ఎంతతో స్టార్ట్ కాస్ట్ చేశాడు, బట్టి సాయంత్రం రికార్డ్ ఎంత చేస్తాం ఉంది. సార్. కాస్ట్ తగ్గట్టుగా రికార్డ్ చేస్తాం. కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఏంటి అన్ని మర్చిపోయామా? క్యాష్ కాన్సెప్ట్ అంటే ఏంటి? మీరు అంటుంది అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ కదా సార్ ఇందాకది. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఒక పీరియడ్. ఒక పీరియడ్ 12 months ఉంటుంది సార్, అందులోనే ఎంటర్ చేయాలి సార్. అంతే. అది అటు కానీ ఇటు కానీ ఎంటర్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ జశ్వంత్ ఏం చెప్పారు? ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఆ ఇయర్ లో జరిగే ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఆ ఇయర్ కే రికార్డ్ చేసుకోవాలి సార్. క్యాష్ లో పే చేసినా పే చేయకపోయినా. అవును సార్. పేమెంట్ కానీ క్యాష్ గానీ అక్కడే చేసుకోవాలి. ఎక్రూవల్ లో చేయాలి. అది ఇది. మరి నేను చెప్పింది ఏంటి సార్? నువ్వేం చెప్పావు? ప్రాఫిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి కానీ లాస్లు అయితే వస్తే ముందుగానే రాసుకోవాలి అని చెప్పు, అదేనా? అవును సార్, నేను చెప్పింది ఒకవేళ ఖచ్చితంగా ఇస్తారు ఖచ్చితంగా వస్తుంది అని తెలిసినప్పుడు అది కాన్సెప్ట్. ఖచ్చితంగా వస్తుంది అని తెలిసినప్పుడు రాయాలి సార్ మనం అకౌంటింగ్ లో ఎక్రూవల్. అది అది కాకుండా ఎక్రూవల్ కదా సార్. అది ఎక్రూవల్లే. దానికి అడిషనల్ గా ఇంకో పాయింట్ వస్తుంది వేరేది. ఏంటి? ఇన్కమ్ వస్తే రాయిపోయినా పర్లేదు కానీ లాస్ వస్తుంది అనుకుంటే ముందుగానే రాసుకోవాలి. అది ఇక్కడ సార్ ఇక్కడ 2 కాన్సెప్ట్స్ గా బేస్ చేసి అనుకుంటాం సార్, కానీ ఒక్క కాన్సెప్టే సార్. అక్కడ అకౌంటెంట్ వరకు ఉన్నది ఎక్రూవల్ కాన్సెప్ట్ సార్. దీని గురించి మాట్లాడట్లేదు నేను దీని గురించి మాట్లాడట్లేదు. నేను ఆ కాన్సెప్టే ఏం కాన్సెప్ట్ అని అడుగుతున్నాను. నేను దీని గురించి మాట్లాడట్లేదు నాన్న. అవి సిస్టమ్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్ సార్. మర్కంటైల్ సిస్టమ్ ఒకటి, నెక్స్ట్ క్యాష్ సిస్టమ్ ఒకటి. అది మీరు చెప్తుంది. ఇందాక క్యాష్ కాన్సెప్ట్ అని ఒకటి చెప్పారు. ఇవి సిస్టమ్స్. సిస్టమ్ అంటే అకౌంటింగ్ సిస్టమ్స్ అంటే బుక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది సిస్టమ్. ఇప్పుడు క్యాష్ కాన్సెప్ట్ అని ఇంకోటి ఉంది, అదేంటది? క్యాష్ కాన్సెప్ట్ అంటే ఇది సార్, రికార్డెడ్ అట్ కాస్ట్ ఓన్లీ సార్. క్యాష్ కాన్సెప్ట్ ఉందా? క్యాష్ కాన్సెప్ట్ ఉంది సార్. కాస్ట్ కాన్సెప్ట్ ఉంది సార్. కాస్ట్ కాన్సెప్ట్ ఉంది. క్యాష్ కాన్సెప్ట్ సార్. కాస్ట్ కాన్సెప్ట్. క్యాష్ సిస్టమ్ ఉంది సార్. క్యాష్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు క్యాష్ కాన్సెప్ట్ అని ఒకరు చెప్పారు. ఎవరు చెప్పారు? క్యాష్ కాన్సెప్ట్ అసలు ఇందులో ఎవరో చెప్పారు. ఎవరు చెప్పలేదా? చెప్పుకుంటాను సార్. రికార్డింగ్ అవుతుంది, పర్లేదు.
నేనే చెప్పుండదు. థర్డ్ ఎంపైర్ ఉన్నట్టు. సరే అయితే నెక్స్ట్ వెళ్దామా? సార్ ఇక్కడ చెప్పండి. కరెక్ట్ అయినా సార్ మీనింగ్ ఏందన్నా? ది ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఇన్కమ్ ఇప్పుడు వచ్చేసిన, లేకపోతే నెక్స్ట్ ఇయర్ పే చేయాల్సిన ఎక్స్పెన్స్ ఇప్పుడు పే చేస్తున్నా, కరెంట్ ఇయర్ అకౌంట్స్ లో రాయకూడదు అంతేనా సార్ అది? అవును, కానీ ఎలా అనేది నెక్స్ట్ పాయింట్ లో రాశారు చూడు. మరి అది ఏం చేయాలి సార్ మర్చిపోతే? నెక్స్ట్ ఇయర్ రాశారు చూడు. నెక్స్ట్ పాయింట్ రాశారు. All these items have to be adjusted in final account with the help of adjustment entry, addition or subtraction of the amount or from revenue items at the time of participation. The final account is called adjustment. ఓకే, ఇది కూడా రాసేయండి నాన్న. ఏంటి సార్? కంటిన్యూషన్ పాయింట్ రాసేయండి, చెప్తా. పోనీ సెపరేట్ పాయింట్ కింద రాయి, ఎలా అయినా పర్లేదు, మనకి ఏంటంటే చదువుకోవడానికి ఈజీ ఉండాలి. సార్ ఇది రాసాము సార్ రాసే పీరియడ్ ఎండ్ వరకు. సార్ ఈ చాప్టర్ అక్రూవల్ కాన్సెప్ట్ మీద బేస్ ఉంటుంది సార్ మోస్ట్లీ. అంటే అక్రూవల్ ఇందులో కూడా అయితే ఇది మొత్తం థియరీయా సార్? కాదు, ప్రాబ్లమేటిక్. సార్ అకౌంటింగ్ ఫస్ట్ 3 చాప్టర్స్ కాకుండా థియరీ చాప్టర్స్ ఇంకా ఉన్నాయి సార్? ఇంకా లేవు. థియరీ అంటే నీకు థియరీ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరైనా సరే థియరీయే రాస్తారు, అంతే కదా. ఆ థియరీ చదివాక ప్రాబ్లమ్స్ మీద చేస్తాం. అది ఆ థియరీ ఎందుకు ఇస్తారంటే ప్రాబ్లం ఎలా చెయ్యాలి అని థియరీలో రాస్తారు, అంతే. ఒకసారి మనం ప్రాబ్లం నేర్చేసుకున్నాక థియరీ చదవం, చేసుకుంటూ వెళ్ళిపోతాం. సార్ ఇప్పుడు మాకు ప్రాబ్లమాటిక్ చాప్టర్స్ అని కదా సార్, అందులోంచి థియరీ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయి సార్? మాకు వస్తే రావచ్చు, చిన్న క్వశ్చన్స్ ఇస్తారు. అదే 1 మార్క్ 2 మార్క్ సార్, 4 మార్క్స్ కూడా ఇస్తారు. నేను మీకు చెప్పాను కదా, మీకు ఓన్లీ ప్రాక్టికల్ పక్కాగా వచ్చానుకో 46 మార్క్స్ వస్తాయి పేపర్లో, 50 మార్క్స్ లో. ఓన్లీ ప్రాక్టికల్ 46 మార్క్స్ వస్తాయి. అంటే ఇంక్లూడింగ్ చాయిస్ కాదు. అంటే ఇప్పుడు నువ్వు చాయిస్ వదిలేసాక కూడా నువ్వు ఓన్లీ ప్రాక్టికల్లే రాస్తాము అనుకుంటే, అర్థమైందా? చాయిస్ ఇంక్లూడింగ్ ప్రాబ్లమాటిక్ చాయిస్ అంటున్నాడు సార్. ఓకే, అదే సార్ ప్రాబ్లమ్స్ అంటే నీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ గా ఇచ్చారు, నీకు ప్రాక్టికల్ మాత్రం వచ్చు, అప్పుడు నీకు 46 మార్క్స్ వస్తాయి. ప్రాక్టికల్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తే 46 మార్క్స్ వచ్చేస్తాయి. 46 పక్కా వచ్చేస్తాయి, చేంజే ఉండదు. మిగతా 4 మార్క్స్ థియరీ. మీరు ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటా ఉంటారు కదా, మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను కదా, దీన్నే థియరీలో అడుగుతారు. సో మీకు వచ్చిన లాంగ్వేజ్ లో మీరు రాసేస్తూ ఉంటే అది కనీసం 4 మార్క్స్ లో 2 మార్క్స్ అయినా పడిపోద్ది. ఏంటి, మీకు వచ్చిన భాషలో రాస్తే అదే మీ లాంగ్వేజ్ ఇంకా సేమ్ టు సేమ్ రాస్తే ఫుల్ మార్క్స్ వేసేస్తారు. అది సరేనా? సో ఫస్ట్ మిమ్మల్ని 46 మార్క్స్ కి ట్రైన్ చేసేస్తాను, తర్వాత అప్పుడు ఆ 4 మార్క్స్ కి చూద్దాం. నెక్స్ట్ ఇంకా కామర్స్ మిగతా 50 మార్క్స్ ఉంది కదా, అది కంప్లీట్ థియరీ. ఏంటన్నా కలిపి పెడతారా సార్? వేరే వేరేగానే పెడతారులే. ఫైనల్ విడివిడిగా పెడతారా సార్? విడివిడిగానే ఉంటాయి, అందరూ కలిపి ఉంటాయి అన్నారు సార్. విడివిడిగా అంటే క్వశ్చన్ పేపర్లు విడిగా. అదే సార్, ఒకే రోజు కదా సార్, ఆ 3 hours లోనే కదా సార్? అవును. అది సార్ నేను ఒక 3 hours ఇస్తారు, ఒకే రోజు రాయాలి కదా మొత్తం, అంతే. అంటే ఇది 1.5 ఇది 1.5 మ్యాథ్స్ 1 year పేపర్ ఎన్ని మార్క్స్ కి? 75 సార్. 1B 75 సార్.
అదే 1A ఒక రోజు 1B ఒక రోజు ఉంటుంది కదా. అవును సార్, అనుకుంటా సార్. అవును సార్, అనుకుంటా కదా సార్. అవును సార్, అన్నీ అనేది వేరే వేరే సబ్జెక్ట్ వేరు. అప్పుడు ఫిజిక్స్ ఫిజిక్స్ Physics మాకు సార్. ఉండదు సార్. ఓహో ఎంఈసి కదా. ఈ అంటే ఎకనామిక్సా? ఎస్ సార్. ఎకనామిక్స్ లో ఆల్ దీస్ ఐటమ్స్ హావ్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ఫైనల్ అకౌంట్స్. రాస్తారా ఈ పాయింట్? ఆల్ దీస్ ఐటమ్స్ హ్యావ్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ఫైనల్ అకౌంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ద అమౌంట్స్ టు ఆర్ ఫ్రమ్ ద రెవెన్యూ ఐటమ్స్ అట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఇస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్. నాన్న ఇప్పుడు 5 పాయింట్ మొత్తం మీనింగ్ ఏంటంటే, మనం జనరల్ గా ఈ ఇయర్ లో ఇన్కమ్స్ కానీ ఎక్స్పెండిచర్స్ కానీ ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, అంటే బై క్యాష్ వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా, ఈ ఇయర్ లో మా అయిన ఎక్స్పెండిచర్ని కానీ జనరేట్ చేసిన రెవెన్యూని కానీ మన బుక్స్ లోకి తీసుకోవాలి. అవునా? మరి చెప్పండి సార్, అర్థం కాదు. ఏంటది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ పెయిడ్ ఆర్ నాట్. ఏం లేదు నాన్న, చెప్తాను చూడు. సేల్ జరిగిందా? ఎస్ సార్. క్రెడిట్ సేల్ జరిగింది, ఎస్ సార్. డబ్బులు రాలేదు మీకు. అవును సార్. అయినా సరే రాయాలి. అవును సార్. ఓకేనా? ఇప్పుడు చూడు, ఎక్స్పెన్సెస్ చెప్తాను. ఓకే, 31st మార్చ్ శాలరీస్ పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేయలేదు అయినా సరే మన ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ గా శాలరీస్ రాయాలి. తర్వాత పే చేస్తాం కాబట్టి సార్. అది అర్థమైందా? ఇదే ఎక్రూవల్ కాన్సెప్టే. అప్పుడు చెప్పాను సేమ్ పాయింట్, సేమ్ ఎగ్జాంపుల్. ఫైనల్ అకౌంట్స్ లో ట్రేడింగ్ లో కానీ, ప్రాఫిట్ P&L లో కానీ, బ్యాలెన్స్ షీట్ లో కానీ ఒక మనిషి పేరు కూడా రావట్లేదు సార్. మనిషి పేరా? అదే సార్, రాము. లెడ్జర్స్ లో యాక్చువల్లీ ఇప్పుడు చేస్తాం కదా సార్. సరే రాము అని ఉన్నాడు అనుకో, వాడిని ఏమంటారు? వాడు ఎవడు నీకు? క్రెడిటర్. అది మన క్రెడిటర్ అయితే క్రెడిటర్, అదే మనకి చూడైతే క్రెడిటర్ అవుతారు సార్. ఇంకా అందరి క్రెడిటర్స్ కలిపి క్రెడిటర్ బ్యాలెన్స్ కింద రాసేసుకుంటారు సార్ ట్రయల్ బ్యాలెన్స్ లో. అవును. ఎందుకు రాస్తారంటే, ఒక బిజినెస్ కి ఒక్కడే ఉండడు మనిషి. ఓ 100 మంది 200 మంది ఉన్నారు అనుకో, బ్యాలెన్స్ షీట్ ఫైనల్ అకౌంట్స్ రాసామనుకో బుక్కులు అయిపోతాయి. అర్థమైందా? ఫైనల్ అకౌంట్స్ కాన్సెప్ట్ ఏంటి? ఒక్కసారి చూడగానే మన బిజినెస్ ఎలా జరుగుతుందో టక్మని తెలుసుకోవాలి 10 నిమిషాల్లో. మనం అలా చెయ్యాలి. లెడ్జర్ కి ట్రయల్ బ్యాలెన్స్ కి సంబంధం ఉంటుంది సార్. లెడ్జర్స్ టోటల్సే కదా ట్రయల్ బ్యాలెన్స్ రాస్తున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ లో ఒకసారి రిటర్న్ అయింది, మళ్ళీ ఒకసారి వచ్చింది, మళ్ళీ అవ్వట్లేదు సార్, రావట్లేదు సార్. మళ్ళీ అర్థం అవ్వలేదు ఏంటది అంటే, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో ఒకసారి వచ్చింది, అది ఇప్పుడు ఒకసారి క్యాపిటల్ వచ్చింది అనుకో సార్, మళ్ళీ రాస్తారు అక్కడ. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ లో ఒకసారి పర్చేసెస్ రాసాం అనుకో సార్, మళ్ళీ ఇంకోసారి వస్తున్నాయి కదా సార్. అవును. మరి నువ్వు లెడ్జర్స్ లో ఏం చేస్తున్నావు? టోటల్ చేస్తున్నాం సార్. మొత్తం ఒక హెడ్ కి సంబంధించిన అన్ని ఒకే చోట వేసేస్తున్నావు కదా. ఎస్ సార్. ఇలా మల్టిపుల్ టైమ్స్ వస్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నావు అనే కదా లెడ్జర్ తయారు చేసుకున్నాం. గుర్తుందా క్లాసిఫికేషన్? ఏ గూటికి అంటే ఏ అకౌంట్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకే పాయింట్ కి సెలెక్ట్ చేసుకుని మొత్తం టోటల్ చేసి వేసేస్తున్నాం. గుర్తుందా? లెడ్జర్స్ గుర్తుంది సార్. సో 2-3 సార్లు ఎందుకు రాస్తాం మరి? ఒకే హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో మొత్తం ఆ హెడ్డింగ్ కిందకి వచ్చే అన్ని ఒకేసారి రాసుకుని దాని బ్యాలెన్స్ ఎంత అని చెప్పి ట్రయల్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అర్థమైందా నాన్న? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఇంతకని అర్థమైంది సార్. ఓకే, డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా వాటిని ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ కింద కూడా ట్రీట్ చేయాలి ఎప్పుడు ఆ అకౌంటింగ్ పీరియడ్ లో. ఓకే, నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను చూడు. సిమిలర్లీ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ద నెక్స్ట్ ఇయర్ బట్ రిసీవ్డ్ అండ్ పెయిడ్ ఇన్ ద కరెంట్ ఇయర్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కరెంట్ అమౌంట్. అలాగే ఫ్యూచర్ లో ఖర్చు పెట్టాల్సిన అమౌంట్స్ కానీ ఈ ఇయర్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, అంటే ఎలా అంటే ఒకడు ఎవడో వచ్చాడు, శాలరీ చెప్తాను, లేకపోతే ఏ వేజెస్ కూడా చెప్తాను, లేకపోతే ఎవడో ఒకడు కార్పెంటర్ ఎవడో వచ్చి సార్ కొంచెం ఒంట్లో బాగాలేదు సార్, మనకి కొంచెం శాలరీ అడ్వాన్స్ ఇవ్వండి, లేకపోతే ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పాడు. ఓకే, అడ్వాన్స్ ఇవ్వండి అంటే సర్లాడు మన దగ్గర పని చేస్తున్నాడు కదా అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాం నెక్స్ట్ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్లో చూసుకుందాం అని చెప్పి
ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఈ ఇయర్ ప్రాఫిట్ నుంచి ఈ ఇయర్ ప్రాఫిట్ కి సంబంధం లేదు, అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఈ అమౌంట్ ని ఈ ఇయర్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ లో తీసుకోకూడదు, అర్థమైందా? ఇంకొకడు ఉన్నాడు ఆడెవడో వచ్చి అరే అరే నా దగ్గర డబ్బులు సరిగ్గా ఉండట్లేదు, గమ్మున నా దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతున్నాయి, ఓ పని చేస్తాను నెక్స్ట్ ఇయర్ నీ దగ్గర ఇల్లు కొనుక్కుంటాను అంటే నీది ఇల్లు అమ్మే వ్యాపారం అనుకో సరదాగా, నెక్స్ట్ ఇయర్ నీ దగ్గర అడ్వాన్స్ అమౌంట్ ముందుగా ఇస్తున్నాడు, ఇల్లు కొనుక్కుంటానని చెప్పి మొత్తం ఇల్లు డబ్బులు ఇచ్చాడు నీకు. కానీ నువ్వేమన్నా అంటే రే ఇప్పుడు నా దగ్గర ఇల్లులు అమ్మడానికి ఇల్లులు ఏం లేవురా, నువ్వు నెక్స్ట్ మంత్ కనపడవు అని అన్నావు. నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేస్తుంది, అప్పుడు డబ్బులు అయితే తీసేసుకుంటాం కానీ సేల్ మాత్రం నెక్స్ట్ ఇయర్ చేస్తాం, అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్. సో ఈ అమౌంట్ ఏమి ఇప్పుడు ఎంటర్ చేయడం సార్, నెక్స్ట్ ఇయర్ లోనే ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ లోనే ఎంటర్ చేయాలి. సార్ మీరు అక్కడ శాలరీ 1000 రూపాయలు ఇచ్చారు కదా సార్, అవును, కానీ అది ఈ ఇయర్ అమౌంటే కదా సార్ కట్ చేసింది, అందులోంచి కదా సార్ కట్ చేస్తున్నాం. కట్ చేయట్లేదు, నువ్వు డబ్బులు ఇచ్చావు, నువ్వు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్టే కదా సార్. ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి ఎంట్రీ కూడా రాసుకుంటావు, కానీ ఈ ఇయర్ ప్రాఫిట్ ఎవాల్యుయేషన్ లో ఆ ఎంట్రీ రాకుండా చూసుకోవాలి. ఆ ఎంట్రీ అది ఎలా రాయాలి అనేది చాప్టర్ నేర్పిస్తుంది మనకి, అర్థమైందా? అది సో అంటే ఇప్పుడు వాళ్ళు ముందే ఇచ్చేస్తే రాయకూడదు సార్, నెక్స్ట్ ఇయర్ దాంట్లో రాసుకోవాలి సార్. మనం యాక్చువల్ గా ముందే ఇస్తే యాక్చువల్ గా మనం ముందే ఇస్తే రాసుకుంటాం, ఎందుకంటే మర్చిపోతాం కదా. రాసుకున్నా సరే అకౌంటింగ్ లో అది ప్రాఫిట్ మారకుండా ఉండడానికి ఈ ఇయర్ ప్రాఫిట్ కి ఈ ఇయర్ అడ్జస్ట్ అయ్యేట్టుగా చేయడాన్ని అడ్జస్ట్మెంట్ అంటాం మనం. ఇప్పుడు ఒకళ్ళు మన దగ్గర ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు సార్ ముందే, అప్పుడు ఏం చేస్తాం, క్యాష్ అకౌంట్ అటారిటీ సమ్ రాము ఏదో ఏడిసినట్టు ఆడి పేరు రాసేస్తాం. మరి అడ్జస్ట్ ఎలా చేస్తాం సార్, ప్రాఫిట్ తేడా వచ్చేస్తాయి కదా సార్. అదేనన్న, అదే ఈ చాప్టర్ నేర్పిస్తుంది. ఓకే సార్, ఓకే సార్, అర్థమైందా? నువ్వు డబ్బులు తీసేసుకుంటావు, రాసేస్తావు, కానీ అలాంటివి ఈ ఇయర్ ప్రాఫిట్ నీకు అదేమంటారు ప్రాఫిట్ ఎవాల్యుయేషన్ లో ఆ ఎంట్రీ మిక్స్ అవ్వకుండా ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేస్తాం, సో దట్ నీకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి కరెక్ట్ ప్రాఫిట్ వాల్యూ చేయడానికి, అర్థమైందా? అది మ్యాటర్. సో ఆల్ దీస్ ఐటమ్స్ హ్యావ్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ఫైనల్ అకౌంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. Addition or subtraction of the amounts to or from the revenue items at the time of final accounts is called adjustment. అర్థమైందా? ఈ ఐటమ్స్ ని ఫైనల్ అకౌంట్స్ లో మైనస్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ చేస్తుంటే దానినే అడ్జస్ట్మెంట్ అంటాము అని చెప్పారు. ఓకే ఓకే, ఇంకో ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాను చూడు. ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ రిలేటింగ్ టు ద అకౌంటింగ్ పీరియడ్ కెన్ బి అసర్టైన్డ్ యాక్యురేట్లీ. జస్ట్ వన్ మీనింగ్ చెప్పు. ఇదే సార్, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ రిలేటింగ్ టు ద అకౌంటింగ్ పీరియడ్. అదే సార్, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఒక పీరియడ్ కి సంబంధించింది కరెక్ట్ గా టాలీ అవుతాయి సార్ అన్ని. ఓకే, నెక్స్ట్ పాయింట్, ప్రాఫిట్ ఆర్ లాస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్ ఈ అడ్జస్ట్మెంట్ యూస్ చేసి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ట్రూ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కెన్ బి అసర్టైన్డ్ ఈజీలీ. అంటే మన అసెట్స్ లయబిలిటీస్ కరెక్ట్ వాల్యూస్ వస్తాయి సార్ ఇది యూస్ చేయడం వల్ల. ఓకే, ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి సార్. నెక్స్ట్ నాన్న టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టండి. అది రాయట్లేదు సార్, ఇంపార్టెన్స్ అది రాయకు, నువ్వు రాసేస్తావు. రాస్తారా? ఇవన్నీ రాసండి. నాన్న మిగతా వాళ్ళు కూడా రాస్తున్నారు కదా. ఇంకో detailed discussion on some of the important adjustments and accounting treatment in final accounts is given under. Nana, closing stock. Closing stock is the stock of the goods unsold at the end of the accounting year. Generally, this does not appear in the trial balance.
So the adjustment entry is closing stock account debtor to trading account, being the closing stock transfer to the trading account. మీకు ట్రేడింగ్ అకౌంట్ లో డైరెక్ట్ గా బై క్లోజింగ్ స్టాక్ అని ఏం చేసాను గుర్తుందా? అవును సార్, అవును. అది యాక్చువల్ క్లోజింగ్ స్టాక్ ఎక్కడా లేదు, చూసారా మీరు? అంటే మనం తయారు చేసిన లెడ్జర్స్ లో ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోద్ది అని చెప్పా ట్రయల్ బ్యాలెన్స్ లో, గుర్తుందా? ట్రయల్ బ్యాలెన్స్ అయితే లేదు సార్. మీకు మీకు P&L అకౌంట్ లో ట్రయల్ బ్యాలెన్స్ లో వచ్చిన లెడ్జర్స్ ఉన్నవన్నీ కలిపి ఇక్కడ P&L లోని బ్యాలెన్స్ షీట్ లోని సర్దాం, అర్థమైందా? ఏంటి సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. P&L లోని బ్యాలెన్స్ షీట్ లోని మీరు ఏమేమి వేసారో తెలుసా? అవును సార్, లెడ్జర్స్ లో సార్. లెడ్జర్స్ ఉన్నాయి కదా, ఆ లెడ్జర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా తెచ్చి ఎక్కడెక్కడ ఏం వేయాలో వేసాం, అర్థమైందా? మీరు ఒకసారి చూడండి. ట్రయల్ బ్యాలెన్స్ లో రాయలేదు సార్. ఏంటి క్లోజింగ్ స్టాక్ ఒకటే ట్రయల్ బ్యాలెన్స్ లో రాయలేదు? దేనికి రాయలేదు సార్. దేనికి ఎందుకంటే నేను అప్పుడు ఒకసారి చెప్పాను సార్, ఎందుకు రాయలేదు సార్ అని నువ్వు అడిగితే, నాన్న ఓపెనింగ్ స్టాక్ ప్లస్ సేల్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్, అదేంటిది ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్ ఇస్ ఈక్వల్స్ టు క్లోజింగ్ స్టాక్ అని అవన్నీ టాలీ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఇంక ఇది ఉండదు సార్, ఎంటర్ చెయ్యము అని చెప్పాం, గుర్తుందా? ట్రయల్ బ్యాలెన్స్. కానీ P&L అకౌంట్ లోని P&L అకౌంట్ లో కూడా క్లోజింగ్ స్టాక్ రాదు సార్. బ్యాలెన్స్ షీట్ లో ఇంకా ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ లో వేస్తావు, అదే రైట్ సైడ్. అవును సార్. దానికి ఎంట్రీ ఇది నీకు గుర్తుందా? ఇది దేవకుమార్ ఏమన్నాడంటే, నాకు గుర్తుంది, దేవకుమార్ ఏమన్నాడంటే, సార్ ఇదేంటి సార్ క్లోజింగ్ స్టాక్ రైట్ సైడ్ వేసాం, క్రెడిట్ సైడ్ వేసాం, యాక్చువల్ గా క్లోజింగ్ స్టాక్ డెబిట్ బ్యాలెన్స్ కదా అని. అసలు క్లోజింగ్ స్టాక్ మాకు డెబిట్ క్రెడిట్ అయ్యి లేవు కదా సార్. కాదు నాన్న, దేవకుమార్ చెప్తాను డెబిట్ బ్యాలెన్స్ ఎందుకన్నానంటే సార్, అది అసెట్ కదా సార్. అసెట్ కదా, డెబిట్ బ్యాలెన్స్ కదా, మరి మీరేంటి క్రెడిట్ సైడ్ అంటున్నారు అని అడిగా, గుర్తుందా? సార్ నేను రాత్రి కూడా ఇదే డౌట్ వచ్చింది సార్. మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ వైపు ఎందుకు రాస్తాం వచ్చింది. మీకు యాక్చువల్ గా ఇది ట్రేడింగ్ అకౌంట్ ఇది, అవునా? అవును సార్. నువ్వు మైండ్ కరెక్ట్ గా అప్లై చేస్తే, ఆ రోజు దొబ్బులేద్దాం అనుకున్నాను, సర్లేని వదిలేసి, కరెక్ట్ గా అప్లై చేస్తే ఏ లెడ్జర్ లో అయినా డెబిట్ సైడ్ వేస్తున్నాం, క్రెడిట్ సైడ్ వేస్తున్నాం, ఇటువైపు వచ్చేదానికి ఏమవుతుంది? ఎంట్రీ క్రెడిట్ అవుతున్న వాల్యూస్ కింద వేస్తున్నాం, అవును సార్. దాని క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్ట, డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్ట? క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు సార్. అవునా? ఇప్పుడు మరి ట్రేడింగ్ అకౌంట్ లో ఇటు సైడ్ వచ్చిందంటే క్రెడిట్ బ్యాలెన్స్ అయిపోద్ది అన్న దాని అర్థం? డెబిట్ అవుద్ది సార్. అర్థమైందా దేవకుమార్? అంటే ఇప్పుడు డబల్ చెప్పండి సార్. క్లోజింగ్ స్టాక్ కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. అవునా? అంటే జర్నల్ ఎంట్రీ ఏం రాస్తుంది సార్ దానికి? క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనుకోండి సార్. ఇదిగో ట్రేడింగ్ అకౌంట్. అసలు క్లోజింగ్ అకౌంట్ కి జర్నల్ ఉండదా సార్? జర్నల్ ఉండదు, మనం అడ్జస్ట్ చేసాక ఆ వాల్యూని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాంటప్పుడు సార్ లెడ్జర్స్ లో కూడా రాదు కదా సార్ క్లోజింగ్ స్టాక్? లెడ్జర్స్ లో రాదు నాన్న. అది మనం వచ్చింది అనుకుంటాం సార్, లెడ్జర్ లో వచ్చింది అనుకుని ఎంటర్ చేసాం అనుకుని ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో బై వేసుకోవాలి సార్, అంతేనా సార్? క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ వేరే చాప్టర్ లో వస్తుంది. ఒకసారి చెప్పండి సార్, అర్థం కావట్లేదు, మొత్తం కన్ఫ్యూజన్ సార్. నువ్వు ఓ పని చేస్తే నాన్న, క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఉంది కదా, అది వేరే చాప్టర్ లో వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది, ట్రయల్ బ్యాలెన్స్ లో ఎందుకు రావట్లేదు అనేది కూడా నేను అక్కడ చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఆ క్లోజింగ్ స్టాక్ ని అడ్జస్టింగ్ ఎంట్రీ కింద ట్రేడింగ్ అకౌంట్ కి ఈ ఎంట్రీ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అవును సార్. ఓకేనా? ఓకేనా? అవును సార్. ఓకే, అంతే అంతే తీసుకోండి. చెప్పండి సార్. ఏది ఇంతే. మీరు లెడ్జర్ లో ఎందుకు లెడ్జర్ లో ఉండదు కదా సార్ మరి?
జర్నల్ లో ఉన్నదో అది లెడ్జర్ లో ఉన్నదో. ఆ వాల్యూషన్ నేను వేరే చాప్టర్ లో వస్తుంది, అప్పుడు మళ్ళీ Okay. చెప్తా, సరేనా? ఓకే సార్. మీరు ఇక్కడ చెప్తుంటే ఎందుకో నాకు అర్థమైంది, చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వస్తాయి, ఇంకా అవి తీసుకోకండి. మీరు జస్ట్ ఏంటంటే ఏదో చెప్తా అన్నారు, సరే క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో అడ్జస్టింగ్ ఎంట్రీ ఇది వేస్తాం, అందుకే ఈ ఎంట్రీ వేయడం వల్ల ట్రేడింగ్ అకౌంట్ లో ఒక సైడ్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో ఒకటి వస్తుంది. అర్థమైందా నాన్న? ఒక ఎంట్రీ రెండు చోట్ల ఎఫెక్ట్ చూపిస్తుంది, తెలుసు కదా, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. ఎస్ సార్, ఎస్ సార్. ఒక చోట ఎంట్రీ వేస్తే అది 2 సార్లు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఆ అడ్జస్టింగ్ ఎంట్రీ వేయడం వల్ల ట్రేడింగ్ అకౌంట్ లో ఒకసారి, బ్యాలెన్స్ షీట్ లో ఒకసారి చూపిస్తాం. సార్ మరి ఈ మిగతాయి adjust- కూడా ఉంటాయి కదా సార్ డబుల్ ఎంట్రీలో, అవును, మరి అవి ఎందుకు రావు సార్ 2 సార్లు? ప్రతి చోట వస్తాయి కదా. క్లోజింగ్ స్టాక్ తప్పిస్తే సార్ డబుల్ ఎంట్రీ ఆ. దేనికి లేదు సార్. దేనికి ఉండదు ట్రేడింగ్ కదా. అకౌంట్ లో, బ్యాలెన్స్ షీట్ లో ఇంకా ఆ, దేనికి అవును ఉండదు సార్, మరి దేనికి లేనిది క్లోజింగ్ స్టాక్ ఎందుకు ఉంది సార్? అసెట్ సార్ అది. అది నేను క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ టైంలో చెప్తాను. అంటే క్లోజింగ్ స్టాక్ ఒకేసారి మనకి డెబిట్ బ్యాలెన్స్, అదే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అసెట్ కూడా అనే సార్. క్రెడిట్ బ్యాలెన్స్ ఏంటి? డెబిట్ బ్యాలెన్సే కదా క్లోజింగ్ స్టాక్ ఎప్పుడు. ఎస్ సార్, ఆ, డెబిట్ అవును బ్యాలెన్స్. సార్. డెబిట్ బ్యాలెన్స్ ఇది క్రెడిట్ సైడ్ వేసిన, క్రెడిట్ సైడ్ Debit రాసిన, balance. ఇది బై క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? క్లోజింగ్ స్టాక్ పైన ఉంది అంటే డెబిట్ బ్యాలెన్స్ అది. ఎస్ సార్, డెబిట్ సైడ్ సార్. దేవకుమార్కి అదే చెప్తున్నాను, నువ్వు క్రెడిట్ సైడ్ రాసినంత మాత్రం అది డెబిట్ బ్యాలెన్స్ కాదు, క్రెడిట్ Yes, సైడ్ sir. రాసినంత మాత్రం అది క్రెడిట్ బ్యాలెన్స్ కాదు నాన్న, అసెట్టే డెబిట్ బ్యాలెన్స్ అని చెప్తున్నాను. ఓకే సార్, అర్థమైంది సార్. ఓకేనా? సో క్లోజింగ్ స్టాక్ కి అడ్జస్టింగ్ ఎంట్రీ నాన్న ఇది. సో పోనీ అలా మెన్షన్ చేయండి, నేను తర్వాత చెప్తా అసలు క్లోజింగ్ స్టాక్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని, సరేనా? ఈ అడ్జస్టింగ్ ఎంట్రీ వరకు ఓకే కదా? ఫస్ట్ క్లోజింగ్ Sir. స్టాక్ అడ్జస్టింగ్ ఎంట్రీ అది ఓకే కదా? ఓకే సార్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ పద్ధతి. సర్లే నాన్న, ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఎస్ సార్. క్లోజింగ్ స్టాక్ దానికి ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేస్తాం, అది Yes. వేయడం వల్ల ట్రేడింగ్ అకౌంట్ లో ఒకసారి రిఫ్లెక్ట్ అవుద్ది, బ్యాలెన్స్ షీట్ లో ఒకసారి రిఫ్లెక్ట్ అవుద్ది, ఫైన్ కదా? ఓకే, Yes, sir. అలా ఎండ్ చేయండి. ఓకే సార్. తర్వాత మీకు మండే చెప్తాను, ఒకసారి మీకు కుదిరితే ఇదంతా చాప్టర్ ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోండి, తీరి ఎక్కడ ఉంటే అక్కడ. కుదిరితే సార్ Yes, మొత్తం sir. సార్. ఏంటది కుదురుతుంది సార్. ఏంటది మొత్తమా సార్? మొత్తం చాప్టర్ అంతా. ఏమంటున్నానంటే మీకు అర్థమైనా అర్థమైపోయినా అర్థం చేసుకోవద్దు, జస్ట్ పెన్సిల్ తీసుకుని అలా చదువుకుంటూ వెళ్ళిపోండి, మొత్తం ఎన్ని పేజీలు Okay. ఉంటే అన్ని పేజీలు ఓకే సార్. ఒకసారి చదవండి అంతే. పావుగంట కూడా పట్టదు. జర్నల్లో అయితే క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ ఉండదు కదా సార్? అవునన్న, అందుకే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రాస్తాం. మరి లెడ్జర్ లో కూడా ఉండదు కదా సార్? అది ఎందుకు వస్తుందో ఎక్కడ వస్తుందో నేను చెప్తాను. లెడ్జర్ లోకి వస్తుందా సార్? వస్తుంది, అది ఎక్కడ వస్తుందో నేను చెప్తాను నీకు. నేను చెప్తున్నానా? నీకు విషయం తెలుసా, యాక్చువల్ బుక్ అయిపోయింది, సిలబస్ అయిపోయింది, ఎస్ సార్. ఫైనల్ ఇది లాస్ట్ చాప్టర్. అవునా? అవును సార్. యాక్చువల్ గా నీకేంటి మొత్తం తెలిసిపోయినట్టు కదా? ఎక్కడ అవును సార్. సార్ మధ్యలో ఆ, చాప్టర్స్ మధ్య subsidiary ఇంకా books చాప్టర్లు అన్ని ఉన్నాయి కదా, కలిపాను మిగతా చాప్టర్లు సార్. ఉన్నాయి కదా, అవన్నీ తెలుసుకోవాలి కదా. నేనేంటంటే నీకు బేసిక్ గా మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది అని చెప్పి ఫస్ట్ ఆ చాప్టర్స్ ఈ చాప్టర్స్ నేర్పించాను. తర్వాత ఈ మధ్యలో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ ఏం చెప్పినా సరే నీ మైండ్ లింక్ చేసుకుంటూ ఉంటది, అది అక్కడ వస్తుంది ఇది ఎక్కడ వస్తుంది అని, సరేనా? ఓకే సార్. సో ఇప్పుడు విషయం ఏంటంటే మనం అకౌంటెన్సీ మొత్తం ఈ లెడ్జర్ ప్రిపరేషన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, ఈ 4 చేస్తాం ఎక్కువగా. 90% ఆఫ్ మన లైఫ్ వీటితోనే స్పెండ్ చేస్తాం. ఈ మధ్యలో నేర్చుకుంటాం చూసారా మిగతా Yes, sir. చాప్టర్స్, Yes, వాటితో చాలా తక్కువ స్పెండ్ చేస్తాం.
సబ్సిడరీ బుక్, క్యాష్ ఇప్పుడు బుక్. అవన్నీ కూడా చాలా తక్కువ స్పెండ్ చేస్తాం, కానీ మీ లైఫ్ లో ఎప్పుడు స్పెండ్ చేసే ఐటమ్స్ అదే ఎప్పుడు స్పెండ్ చేసే చాప్టర్స్ అయితే ఇవే, ఇక్కడి నుంచి ఫైనల్ లెవెల్ వరకు. ఓకేనా? సో Yes, sir. అందుకు ఫస్ట్ మీకు ఇది నేర్పించాను. సో ఇప్పటికిప్పుడు మీరు ఏ అకౌంటెంట్ తో అయినా సరే వీటి గురించి మాట్లాడచ్చు, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ ప్రాక్టికల్ గా చాలా తక్కువ వాడతారు, ఇవి మాత్రం ఎక్కువ వాడతారు. సరేనా? ఫైనల్ Okay, అకౌంట్స్ sir. విత్ అడ్జస్ట్మెంట్స్ కూడా చెప్తాను అనుకో, మీరు జాబ్కి వెళ్ళిపోయినా సరే మినిమం ఏదో జాబ్ ఇచ్చేస్తారు. నిజం, నిజమా సార్? నిజమే. కానీ మిగతాయి మనం ఎందుకు నేర్చుకుంటాం అంటే, ఒక సిఏకి ఇది తెలీదు అది తెలీదు అని ఉండకూడదు, మొత్తం అన్ని తెలియాలి. సార్ అందుకు మనం Sir. నేర్చుకుంటాం మొత్తం, సమస్తం బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మనం అందుకు నేర్చుకుంటాం. అంతేగాని మనం ఎక్కువ ఇదే వాడతాం కదా అని చెప్పి ఇది ఒక్కటే నేర్చేసుకుని వెళ్ళిపోతే డబ్బులు వచ్చేస్తాయి కదా అని కాదు, సార్ అన్ని చాప్టర్లు నేర్చుకుంటాం. సో ఎవ్వరు ఏ డౌట్ అడిగినా చెప్పేలా ఉంటాం మనం. యాక్చువల్ గా నీకు జాబ్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటే ఈ చాప్టర్స్ తో వెళ్ళిపోతే నీకు జాబ్ వచ్చేది తెలుసా. అవునా అది. సార్? సార్ అంతే. సార్ సరేనా అయితే? సార్ సరేనన్నా అయితే బాయ్. సార్ థ్యాంక్ యూ సార్. బాయ్. చెప్పినా థ్యాంక్ యూ సార్. క్యారేజ్ పర్చేసెస్ అయితే కార్టేజ్ అంటారా సార్? అంటారు కదా సార్. అవును. మరి క్యారేజ్ సేల్స్ అయితే ఏమంటారు సార్? నేమ్, అనదర్ నేమ్ ఏం లేదా సార్ దానికి? క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటున్నాం కదా, అంతేనా సార్? అంతే. సార్ మరి ఈ ప్రొఫామాలో ఒకేసారి కార్టేజ్ రెండు వచ్చినాయి సార్ ఒక దాంట్లో. ఇందులో సార్ ట్రేడింగ్ అకౌంట్ లో అనుకుంటా సార్. అంటే దానికి అర్థం చెప్తున్నారు సార్ వాళ్ళు, క్యారేజ్ ఇన్వర్ట్స్ అన్నా కార్టేజ్ అన్నా ఒకటే కదా సార్ అని. అంతేనా సార్? అంతేనా సార్? అంతే. సార్ ఓకే సార్. ఎస్ సార్. అవంటే ఏంటంటే ఒక వర్డ్ బదులు ఒకటి, ఇవన్నీ సేమ్ మీనింగ్స్ అని చెప్పడానికి అలా చెప్పారు. ఓకే సార్. ఫ్రీట్ అంటే ఏంటన్నారు సార్? ఫ్రైట్ అన్న అంతే, ట్రాన్స్పోర్టేషన్. నీకు వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకునేటప్పుడు transportation. ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కదా, అది ఫ్రైట్ yes, అని sir, yes, చెప్పాను, sir. గుర్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. సరేనన్న అయితే ఉంటా అయితే. Okay, sir. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్.